శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, మనకి ప్రైవేటు టీచర్లకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునే హక్కు, అవకాశం రెండు ఉన్నాయి. ఈ నెల అంటే నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునే గడువు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ప్రైవేటు టీచరు, లెక్చరర్సు మీ యొక్క టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి. చాలామంది ప్రైవేటు టీచర్కు టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం లేదు అని అనుకుంటున్నారు. అధికారులు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. కానీ అది తప్పు. మేము గతంలో ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేసి గవర్నమెంట్ టీచర్లతో సమానంగా ప్రైవేట్ టీచర్లు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఓటును సాధించాం. చాలామంది ప్రైవేట్ టీచర్లకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు ఇవ్వాలి అంటే పిఎఫ్ ఉండాలి అని అంటున్నారు. అది కూడా తప్పు. టీచర్ ఎమ్మెల్సీ ఓటుకి ప్రైవేట్ టీచర్ పిఎఫ్ ఉండని అవసరం లేదు. మనకు ఉండాల్సింది ఏంటంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ స్కూలు, కాలేజీలో మినిమం 3 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ 3 సంవత్సరాలు కూడా ఒకే చోట కూడా చేయవసరం లేదు. ఒక్కో సంవత్సరం ఒక్కో చోట చేసినా పర్వాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి. ఆ ఎమ్మెల్సీ అప్లికేషను, అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ రెండు కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతా. సర్వీస్ సర్టిఫికేట్ మీద మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారో హెచ్ఎం గారి చేత, ప్రిన్సిపాల్ చేత రాయించుకుని స్టాంప్ వేయించుకుని, దాన్ని స్కూల్లో చేసిన వాళ్ళైతే డిప్యూటీ డిఓ గారి చేత కౌంటర్ సంతకం పెట్టించుకోవాలి. జూనియర్ కాలేజీలో అయితే ఆర్ఐఓ గారి చేత సంతకం పెట్టించుకోవాలి. డిగ్రీ ఇతరులు అనుకోండి, ఖచ్చితంగా ఆర్జేడీ చేత సంతకం పెట్టించుకుని దాన్ని ఎంఆర్ ఆఫీసర్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఎంఆర్ ఆఫీసర్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎకనాల్మెంట్ అడగండి, తీసుకోండి. లేదంటే మీరు అప్లికేషన్ ఇవ్వలేదని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి. ఒకవేళ మీ మేనేజ్మెంట్ దగ్గర కానీ, హెచ్ఎంఎల్ దగ్గర కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన ఆఫీసర్లు కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ సంతకాలు పెట్టే విషయంలో కానీ, అప్లికేషన్ తీసుకునే విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది పడితే దయచేసి అక్కడి నుంచే నా ఫోన్ చేయండి. ఆ ఆఫీసర్ నుంచే నా ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతా. సో ఈ చట్ట ప్రకారం, ఈ జీవో ప్రకారం మాకు ఈ హక్కు ఉంది, ఇది ఉంది, ఎలక్షన్ కమిషన్ మాకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. నెక్స్ట్ దానికి సంబంధించిన జీవోలు కూడా మనం వాట్సాప్ గ్రూపులు పెడతా. అవన్నీ ఒకసారి పరిశీలించండి. అప్లికేషన్ ఫాము, సర్వీస్ సర్టిఫికేటు, మనకు టీచర్ ఎమ్మెల్సీకి పిఎఫ్ అవసరం లేదు అని చెప్పే జీవో కాపీ అన్నీ వాట్సాప్ గ్రూపులు పెడతా. అవన్నీ మీరు చూడండి, పరిశీలించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల నవంబర్ 20వ తారీఖు లోపల మొత్తం అందరూ కూడా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి. మనంత ఎక్కువ సంఖ్యలో టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుంటే ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుంది, మన సమస్యను గుర్తిస్తుంది. తద్వారా మన సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం రాజకీయ శక్తిగా ఎదిగామో అప్పుడే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు మన సమస్యలు పరిష్కరించే ముందుకు వస్తారు. లేదంటే మన గురించి ఏం పట్టించుకోరు. కాబట్టి మరి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ కూడా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని కోరుకుంటూ మీ అంబేద్కర్. థ్యాంక్ యూ.